every time you curse, you are destined to death. నువ్వు శపించుకున్న ప్రతిసారి మరణమునకు దారి తీస్తున్నావు. నీవును నీ సంతతి బ్రతుకున్నట్లు జీవమును కోరుకోనండి. చూస్ లైఫ్. యు నీడ్ టు చూస్. నువ్వు బ్రతకాలంటే నువ్వు కోరుకోవాలి. నువ్వు దీవించబడాలంటే కోరుకోవాలి. అది వచ్చి పడిపోదు నీ పైన. నువ్వు వృద్ధి చెందాలంటే కోరుకోవాలి. యు నీడ్ టు చూస్. God has given you an option. You need to choose. నువ్వు దాన్ని కోరుకోవాలి. ఎలా కోరుకుంటావు? అదే యెషయా చెప్పాడు 65:16. ఎలాగా? బై సేయింగ్. నువ్వు పలుకుట ద్వారా దాన్ని కోరుకోవాలి. నువ్వు ఎందుకు పలకాలి? నువ్వు పలికినప్పుడు భూమి ఆకాశములు దానిపైన సాక్షులుగా ఆయన పెట్టి ఉన్నాడు. అనగా ఆయన సింహాసనము నువ్వు పలుకుచున్న దానికి సాక్ష్యముగా నిలబడుతుంది. అంటే నువ్వు పలుకుచున్నది ఆయన సింహాసనము చేత స్థిరపరచబడుతుంది. ఈరోజు నువ్వు లేచి ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అపాన్ మీ, నువ్వు అది పలికితే అది నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. సో ద పాస్ కోడ్ టు యాక్టివేట్ ఫేవర్, దయ నీ పైన పని చేయునట్లుగా అది క్రియలోనికి తీసుకొని వచ్చేది ఏంటనంటే నీ నోట ఉన్న వాక్యము.